కదా. మన కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్ ఫోన్ లైన్ లో ఉన్నారు. చరణ్ కౌశిక్ గారు, ఏంటి ఇంత బీసీ బిల్లు పెట్టారు, ఆర్డినెన్స్ తెచ్చారు, హడావుడి చేశారు, ఢిల్లీలో పోయి ధర్నా చేశారు, చివరికి మోడీ దిగిపోవాలి, రాహుల్ ప్రధాని అవ్వాలి, అప్పుడే అది అవుద్ది, మా ఆఖరి పోరాటం ముగిసింది అని ప్రకటించారు. ఏంటి అసలు బీసీ బిల్లు అమల్లోకి వస్తుందా? రిజర్వేషన్లు పెరుగుతాయా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధసిద్ధతో ముందుకు పోతా ఉంది. 18 నెలల కాలం పాటు ఎలక్షన్ లేట్ అయినా పర్వాలేదు, కానీ బీసీలకు ఇచ్చిన హామీ నెరవేర్చే ప్రయత్నంలో ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా ఈనాడు తెలంగాణ జనగణనలో కులగణన చేయమని చెప్పేసి కేంద్రం మీద ఒత్తిడి చేస్తే కేంద్రము జనగణనలో కులగణన చేస్తామని చెప్పేసి ఒప్పుకున్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా మధ్యప్రదేశ్ లో ఏదైతే బీసీలకు సంబంధించి కావచ్చు 51% ఒక గ్రామంలో ఉంటే బీసీలకు రిజర్వేషన్ ఏ విధంగా అయితే అలాట్ చేశారో ఆ దిశ కూడా ప్రభుత్వం ఆలోచిస్తా ఉంది. అదే కాకుండా ఆర్డినెన్స్ ఏదైతే 2018 పంచాయతీరాజ్ యాక్ట్ ఏదైతే 50% నిబంధన ఉందో దాన్ని వ్యతిరేకించిన తర్వాత గవర్నర్ గారు మాత్రం వారు లీగల్ ఒపీనియన్ కు కేంద్ర హోంశాఖకు పంపిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఇంకా గవర్నర్ గారు ఎలాంటి నిర్ణయం తీసుకో చూడాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ప్రత్యేక అసెంబ్లీ కూడా ఏర్పాటు చేయబోతా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా అసెంబ్లీలో కూడా ఈ ఆర్డినెన్స్ కన్నా ముందు అక్కడ చట్టం చేసే ప్రయత్నం కూడా, చట్టాన్ని గతంలో ఉన్న నిబంధన తొలగించే ప్రయత్నం కూడా అసెంబ్లీలో చేయబోతా ఉన్నారు. అదే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్రపతి గారిని కూడా ఖచ్చితంగా రాష్ట్రపతి గారిని ఒప్పించే ప్రయత్నం కూడా రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఖర్గే గారు కూడా వారు కూడా మాట్లాడతారని చెప్పడం జరిగింది. కాబట్టి బీసీలకు ఇచ్చిన ప్రతి అంశం విషయంలో కావచ్చు, రిజర్వేషన్ విషయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితిలో 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది తప్ప వెనకపోయే ప్రసక్తి అవుద్దా? మీరు ముందుకు వెళ్తారా, మీరు ప్రయత్నం చేస్తున్నారా, అదంతా పక్కన పెడితే అవుద్దా సార్? ఖచ్చితంగా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పెంచే ప్రయత్నంలో ఏ అవకాశాన్ని కూడా వృధా చేసుకోవడం లేదు. 42% రిజర్వేషన్ తో ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం ఒకే ఒక ఏకైక మార్గంలో ముందుకు పోతా ఉంది. దాన్ని అనవసరంగా రాజకీయం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది, బీఆర్ఎస్ పార్టీ చేస్తా ఉంది తప్ప కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈనాడు దేశంలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి ఈనాడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే ఒత్తిడి పెంచిన మాట వాస్తవం. ఆనాడు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేసి జనగణనలో కులగణన పెట్టాలని చెప్పి ఒత్తిడి తెచ్చిన మాట వాస్తవం. ఆనాడు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకున్న పరిస్థితి. ఈనాడు కూడా ఖచ్చితంగా జాతీయ స్థాయిలో 50 మంది ఎంపీలు ఆల్రెడీ కులగణనకు సంబంధించి మద్దతు ఇచ్చారు. 42% రిజర్వేషన్ ఎత్తేయాలని చెప్పేసి చాలా స్పష్టంగా ఇవ్వాలని చెప్పేసి ఆ 50 మంది ఎంపీల మద్దతు కూడా లభించినట్టు పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ఎట్టి పరిస్థితిలో ఏదైతే జార్ఖండ్ లో అమిత్ షా గారు ఇచ్చినటువంటి 50% సీలింగ్ ని ఎత్తేయాలని చెప్పేసి ఖచ్చితంగా వారు హామీ ఇచ్చారు. దానికి కట్టుబడి ఉండాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సహకరిస్తుందా? సహకరించకపోతే ఖచ్చితంగా చట్టం ప్రకారం ఖచ్చితంగా అవసరమైతే సుప్రీంకోర్టులో కావచ్చు, లేదు మధ్యప్రదేశ్ తరహా కావచ్చు, లేదు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ముందుకు పోతే 42% ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చే ప్రయత్నంలో భాగంగా ప్రతి అవకాశాన్ని వాడుకునే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తారు. ఫైనల్ గా మీరు చెప్పండి, చరణ్ కౌశిక్ గారు సరే అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి. నాదొక డౌట్, జంతర్ మంతర్ దగ్గర ధర్నాకు బీఆర్ఎస్ ఎందుకు రాలే అనే క్వశ్చన్ నిన్న ఈ రోజు కూడా రేవంత్ రెడ్డి గారు చేశారు. ఆగస్టు 14 ఏదో కరీంనగర్ లో వీళ్ళు పెడుతున్నారు ధర్నా, మీరు వెళ్తారా? దానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారు వెళ్తారా? ముఖ్యమంత్రి గారు రమ్మను. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే మీకు నైతికత ఉందా? మీరు బీసీల రిజర్వేషన్ 34% నుంచి 23% తక్కువ చేసి ఏకంగా సర్పంచ్ ఎలక్షన్ దయచేసి ఆపాల. బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో బీసీ బిల్లు పాస్ అవుతుంటే మీరు బైకాట్ చేసి వెళ్ళిపోయి కులగణంలో కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు నమోదు చేసుకోలేదు. మీకు నైతికత ఉందా? బీఆర్ఎస్ పార్టీకి బీసీలు నిండా ముంచిన వాళ్ళు, ఆగమనం చేసిన వాళ్ళు, బీసీలను మోసం చేసిన వాళ్ళు, బీసీ అన్ని రకాలుగా అది కాదు చరణ్ కౌశిక్ గారు, మీ ఎమ్మెల్సీఏ బీసీ కులగన్న సరిగ్గా లేదని కాగితాలు కాల్ చేశారు కదా వరంగల్ సభలో. ఆయన ఎవరు సార్? ఎమ్మెల్సీ మీ పార్టీ ఎమ్మెల్సీ లేదండి కళ్యాణ్ గారు. అప్పుడు దేశంలో కాదండి తెలంగాణ రాష్ట్రంలో ఎవరైనా కులగన్న చేసిరా? చేయలే కదా. ఫస్ట్ సారి తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ఒక ఓసీ ముఖ్యమంత్రి సరిగా లేదని మీ ఎమ్మెల్సీ అంటున్నాడు కదా.
లేదండి మా కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినాం. ఆ తర్వాత చేశారు. ఇక్కడ దయచేసి స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేస్తే కంచె రెడ్డి గారు కావచ్చు, సుదర్శన్ రెడ్డి గారు కావచ్చు. అరే దేశంలో ఎక్కడ కూడా బీసీలకు సంబంధించిన లెక్కలు లేవు, కులగన్న విషయానికి సంబంధించిన లెక్కలు లేవు. తెలంగాణ అద్భుతంగా చేసిందని చెప్పేసి కంచె గారు ప్రెజెంటేషన్ ఇచ్చారు. అసలు మీ లెక్కలు ఎక్కడ లేకుండా అనవసరంగా కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ చేస్తా ఉన్నాయి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఈనాడు బీసీల అంశం జాతీయ స్థాయి అంశమైంది. బీసీలకు ఖచ్చితంగా చట్టసభ రిజర్వేషన్ రావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుకుంటా ఉంది. ఖచ్చితంగా ఓసీ ముఖ్యమంత్రి బీసీలకు న్యాయం చేసే ప్రయత్నం చేస్తా ఉంటే ఓ బీసీ ప్రధానమంత్రి బీసీలకు నష్టం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. ద్వంద్వ వైఖరితో భారతీయ జనతా పార్టీ ముందుకు పోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ ఏమో బీసీలు అవమానించి బీసీ రిజర్వేషన్ రావాలని చెప్పేసి వారు కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది.